విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు 20 రోజులుగా తిష్టవేశాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల వల్ల సుమారు 200 ఎకరాల్లో పంటలు ధ్వంసమైందని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు పరివాహక ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండటంతో రైతులు భయపడుతున్నారు. తాజాగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వరి నార్మళ్లను ధ్వంసం చేసే ఏనుగులు 20 రోజులుగా వంగర మండలంలో 12 గ్రామాలకు చెందిన చెరుకు, మొక్కజొన్న, పామాయిల్, అరటి, కొబ్బరి తదితర పంటలను నాశనం చేశాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కుంకి ఏనుగులతో సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నేత సురేష్ ముఖర్జీ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా వంగర మండలంలో ఏనుగుల గుంపు 20 రోజులుగా తిష్టవేశాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల వల్ల సుమారు 200 ఎకరాల్లో పంటలు ధ్వంసమైందని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు పరివాహక ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తుండటంతో రైతులు భయపడుతున్నారు. తాజాగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వరి నార్మళ్లను ధ్వంసం చేసే ఏనుగులు 20 రోజులుగా వంగర మండలంలో 12 గ్రామాలకు చెందిన చెరుకు, మొక్కజొన్న, పామాయిల్, అరటి, కొబ్బరి తదితర పంటలను నాశనం చేశాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం కుంకి ఏనుగులతో సమస్యను పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ నేత సురేష్ ముఖర్జీ డిమాండ్ చేశారు.